హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు ఆర్కే మ్యాథ్స్. అయితే ఈరోజు మనము ప్రాక్టీస్ టెస్ట్ 19 ఇది మనం నేర్చుకోవడం వల్ల, ప్రాక్టీస్ చేయడం వల్ల మనం డిసిఈబి వారు నిర్వహించినటువంటి 25/4/2021 నిర్వహించబోయే రెండో ఎగ్జామ్కి మనం ప్రాక్టీస్ కింద ఉపయోగపడుతుంది. ఈ ప్రాక్టీస్ టెస్ట్ 19లో ఒక 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 6 క్వశ్చన్స్ కూడా మనం ఒకసారి ప్రాక్టీస్ చేద్దాము. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. బిందువులు x7 మరియు క్రమయుగ్మం 1-15 మధ్య దూరము 10 యూనిట్లు అయినా x విలువ ఎంత? దూరం ఇవ్వగానే మన దూరం యొక్క ఫార్ములా మనకు తెలుసు, అది యూజ్ చేసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, అది ఎలా చేయాలో ఇక్కడ చేస్తున్నాను. చూడండి, ఏ x7 అనుకున్నాను, బి క్రమయుగ్మం 1-15 అనుకున్నాను, ఏబి లెంత్ ఏమో 10 యూనిట్లు ఇచ్చాడు. సూత్రం ఈక్వల్ టు √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. సో ఈ రెండింటికి x1 y1, ఇదిగో x1 x2 y1 y2 కాబట్టి రెండు కూడా ఒకే గుర్తు కాబట్టి తీసివేసాను, స్క్వేర్ వేసాను. 7 - 15 ఒకే గుర్తు కాబట్టి తీసివేస్తే 8 వచ్చింది స్క్వేర్. ఇది 10కి సమానం. ఇరువైపుల వర్గం చేశాను. 10 యొక్క వర్గము 10 స్క్వేర్ 100 అయ్యింది. స్క్వేర్ రూట్కి వర్గం చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోయి మిగతా పదార్థం మిగిలింది. 8 స్క్వేర్ అంటే 64. x - 1 హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ x స్క్వేర్ 1 స్క్వేర్ 1 మైనస్ 2ab 2 ఇంటూ x ఇంటూ 1 అంటే 2x ప్లస్ 64 ఈక్వల్ టు 100. ఇప్పుడు ఎడమవైపు ఉన్నటువంటి x స్క్వేర్ మైనస్ 2x రాశాను. x యొక్క వేరియబుల్స్ ఉన్నవి. నెక్స్ట్ 1 64 65 ప్లస్ 100 ఇటుపక్క వస్తే మైనస్ 100 ఈక్వల్ 0. ఇది ఒక వర్గ సమీకరణం వచ్చింది. x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 35 ఈక్వల్ 0. అంటే మూడో పాఠం మనం ఏ నేర్చుకున్నామో దాని కారణాంకాలు కట్టేటువంటి వర్గ సమీకరణము అయితే వర్గ బహుపది వచ్చింది. దీని యొక్క మూలాలు కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఏబిసిలు రాసుకోవాలి. a1/-2 c -35 గుణిస్తే ఏసీ రావాలి కాబట్టి -35, కలిపితే బి రావాలి అంటే -2 రావాలి. ఇక్కడ 35ని ఒక 35లో 5 ఏళ్ళు రాసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది కాబట్టి మైనస్ రావాలి కాబట్టి పెద్ద సంఖ్య మైనస్ పెట్టాలి. 5 ఇంటూ -7. ఇక్కడ రెండు గుర్తులు కూడా రాసుకోమన్నాను డౌట్ లేకుండా, ఎందుకంటే ఇది ఎక్స్ కింద మారుతుంది కాబట్టి 2-2x ప్లేస్లో ప్లస్ 5x మైనస్ 7x ఇక్కడ వేయడం జరిగింది. చూస్తే ఇక్కడ ఫస్ట్ అన్నింటిలో కామన్ x ఉంది కాబట్టి x ఇక్కడ 5, ఇది ఇక్కడ వేసేస్తే x + 5. ఇక్కడ పోల్చుకుంటే xతో ఉన్నటువంటి టర్మ్ -7 కాబట్టి -7 ఇక్కడ కామన్ వస్తుందని గ్రహించాలి. మళ్ళీ కామన్గా చూస్తే x + 5 కామన్గా ఉంది. ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ 7 మిగులుతుంది. సో x - 7 = 0, x + 5 = 0, x = 7, x = -5 కింద మనకి వస్తుంది. ఈ విధంగా x = 7, x = -5. నెక్స్ట్ ఇంకో లెక్కకు వెళ్దాం. సరే, ఇప్పుడు రెండో లెక్క వెళ్దాం. బిందువు -5 6 గుండా పో వృత్తం యొక్క కేంద్రం 3 2 అయినా దాని వ్యాసార్థమును కనుగొనము. మనకు వ్యాసార్థం అంటే తెలుసు, కేంద్రం నుంచి వృత్తంపై గల ఏదైనా బిందువు గల దూరం. సో ఈ 3 2కి -5 6 గల దూరమే వ్యాసార్థం అవుతుంది. సో నేనేం చేసుకున్నానంటే ఇక్కడ a = -5 6 వృత్త కేంద్రం O 3 2. ఇక్కడ పటం కూడా గీశాను. వృత్త కేంద్రం 3 2, వృత్తంపై గల బిందువు -5 6, వ్యాసార్థం O యోగును పటం ఉంది. దూరం సూత్రం √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. O 3 2, a -5 6. ఓకే, ఇప్పుడు OA మధ్య దూరం చూసుకున్నట్లయితే ఇక్కడ x1 x2 3 -5 వేరు వేరు గుర్తులు కాబట్టి కలపాలి. 3 5 8 స్క్వేర్, 2 6 ఒకే గుర్తులు తీసేస్తే 6లో అనిపిస్తే 4 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే 64, 4 స్క్వేర్ అంటే 16. √64 + 16 80. 80ని ఒక వర్గము ఇంటూ వేరే సంఖ్య లబ్ధంగా రాయొచ్చు. 16 5 80. ఇక్కడ 16 యొక్క రూట్ 4 5కి లేదు కాబట్టి 4√5 అనేది యూనిట్లు అనేది దీని యొక్క వ్యాసార్థంగా మనం చెప్పొచ్చు. సరే, ఇప్పుడు మూడో లెక్కకు వెళ్దాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. బిందువులు 3 0 మరియు -1 4 చే ఏర్పడు రేఖాఖండం యొక్క మధ్య బిందువు కనుగొనండి. మధ్య బిందువు యొక్క మనకి సూత్రం తెలుసు, x నిలువుల మొత్తం 2, y నిలువుల మొత్తం 2. ఎలాగో చూద్దాం. చూడండి, a 3 0 మరియు b -1 4 అనుకుందాం. మధ్య బిందువు సూత్రం m(xy) = x1 + x2/2, y1 + y2/2. అంటే x నిలువుల మొత్తం 2, y నిలువుల మొత్తం 2. x నిలువుల చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ -1 ఉంది. ఇక్కడ 3 + -1/2, y నిలువుల 0 ఉంది, 4 ఉంది. ఇక్కడ 0 + 4/2, 3 + -1 అంటే 2, 2/2, 0 + 4 అంటే 4/2, 2/2 1, 4/2 2 4. సో ఏబి రేఖాఖండం యొక్క మధ్య బిందువు
1 2 క్రమయుగ్మం 1 2 వచ్చింది. తదుపరి లెక్కకి వెళ్దాం. సరే 4వ లెక్క చూద్దాం. చూడండి, క్రమయుగ్మం -1 3 6 3 మరియు -3 6 బిందువులతో ఏర్పడు త్రిభుజ గుర్తు కేంద్రం ఎంత తెలుసు. త్రిభుజ గుర్తు కేంద్ర సూత్రం ఏమిటి మనకి? g(xy) = x నిరూపకాల మొత్తం బై 3 అండ్ y నిరూపకాల మొత్తం బై 3. కాబట్టి సింపుల్ x నిరూపకాలు కలిపేసి బై 3తో భాగించాలి, y నిరూపకాలు కలిపేసి 3తో భాగించాలి. దాన్ని బిందువుగా రాస్తే అది గుర్తు కేంద్రం అవుతుంది. చూద్దాం. చూడండి, a -1 -1 3 b 6 -3 c -3 6 త్రిభుజ శీర్షాలు అనుకుంటే గుర్తు కేంద్రం g(xy) = x నిరూపకాల మొత్తం బై 3 y నిరూపకాల మొత్తం బై 3. కాబట్టి g(xy) = x నిరూపకాలు కలుగుకోండి. -1 6 -3 కలిపాను. -1 + 6 + -3 బై 3 y నిరూపకాలు కలుగుకోండి. 3 -3 6 3 -3 6 కలపాలి కాబట్టి ప్లస్లు పెట్టాం. -1 -3 -4 6లో 4 తీస్తే 2 2 బై 3 3 -3 క్యాన్సిల్ అండ్ 6 ఉంది 6 బై 3 2 బై 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 బై 3 6 బై 3 అంటే 3 రెళ్ళు కాబట్టి క్రమయుగ్మం 2 బై 3, 2 అనేది మనకు కావాల్సినటువంటి గుర్తు కేంద్రము అగును. కాబట్టి నెక్స్ట్ ఇంకో లెక్క చేద్దాం. నెక్స్ట్ 5వ ప్రశ్న చూడండి, బిందువులు 2 -6 మరియు -4 ఎనిమిదిలను కలుపు రేఖాఖండం యొక్క త్రిదాకరణ బిందువులను కనుగొనండి. త్రిదాకరణ బిందువులు అంటే తెలుసు, 3 సమాన ముక్కలుగా చేయటువంటి బిందువులు కావాలి. ఒక రేఖను 3 సమాన ముక్కలు చేయాలంటే అవి ఎలా ఉంటాయి చూడండి. ఇక్కడ పటం గీసాను. చూస్తే ఏబిని 3 సమాన ముక్కలు చేశాయి పిక్యూలు. అంటే పి ఎలా విభజించినట్లు? ఇది 1 ఇక్కడ 2 అంటే 1:2. క్యూ ఎలా విభజించినట్టు? ఇక్కడ 2 పార్ట్లు ఇక్కడ 1 పార్ట్ కాబట్టి 2:1. అంటే పి 1:2 క్యూ 1:2 పి 1:2 క్యూ 2:1 నిష్పత్తి విభజిస్తే అప్పుడు ఖచ్చితంగా ఇవి 3 సమాన ముక్కలు అవుతాయి. కాబట్టి ఏబిలను త్రిదాకరించే బిందువులు అనగా 1:2 2:1 నిష్పత్తిలో విభజించే బిందువులను అర్థం. ఇది చూడండి, ఏ 2 -6 b -4 8 ఏర్పడే రేఖాఖండంను త్రిదాకరించే బిందువులు పీక్యూలు అయిన పటం నుంచి ఏబిని p(xy) 1:2 నిష్పత్తిలో q(xy) 2:1 నిష్పత్తిలో విభజించను. చూద్దాం. ఇప్పుడు ఏ 2 -6 b -4 8 p(xy) విభజించే నిష్పత్తి m1:m2 = 1:2. మనకి విభజన సూత్రం తెలుసు. p(xy) = m1x2 + m2x1 / m1 + m2. y నిరూపకం m1 y2 + m2y1 / m1 + m2. మనకు తెలుసు m1 m2 m1 m2 m1 + m2 m1 + m2. x నిరూపకం దగ్గర m1 ప్లేస్లో x2 m2 ప్లేస్లో x1. y నిరూపకం దగ్గర m1 ప్లేస్లో y2 m2 ప్లేస్లో y1 అలా రాసుకోని తెలుసు. కాబట్టి 1:2 కాబట్టి 1+2 1+2 1+2 1+2. ఇక్కడ x నిరూపకం కాబట్టి దీని ప్లేస్లో ఇక్కడ x2 ఇక్కడ x1. ఎందుకంటే ఇది m1 కాబట్టి m1 ప్లేస్లో x2 ఇవ్వండి x2 -4 x1 ఇగో 2 వేసాం. అలాగే ఇక్కడ y2 వేయాలి. ఇగో y2 8 ఇక్కడ y1 వేయాలి. y1 6 -6 ఒక -4లో -4 2 4 -4 4 0 0/3 అంటే 0. ఒక 8 8 2 6 12 మైనస్ కాబట్టి -12 8 -12 అంటే -4 -4/3. సో 0 -4/3 అనేది 1:2 నిష్పత్తి లభిస్తుంది. మరి క్యూ ఎలా విభజిస్తుందో చూద్దాం. క్యూ విభజించే నిష్పత్తి 2:1 కాబట్టి క్యూ నిరూపకాలు చూద్దాం. మళ్ళా రాశాను. ఏ 2 -6 b -4 8 q(xy) విభజించే నిష్పత్తి m1:m2 2:1 అనుకున్నాం అయ్యింది. q(xy) = 2 + 1 2 + 1 2 + 1 2 + 1. ఇక్కడ x నిరూపకాలు వేయాలి. అంటే ఇక్కడ x2 ఇక్కడ x1 x2 -4 x1 2. ఇక్కడ y నిరూపకాలు వేయాలి. ఇక్కడ y2 8 y1 -6 2 4 8 మైనస్ ఉంది కాబట్టి -8 ఒక రెళ్ళు 2 8 16 ఒక 6లో 6 -8 + 2 అంటే -6 -6/3 అంటే 3 రెళ్ళ -2 16 - 6 10 10/3 10/3. ఈ విధంగా మనం త్రిదాకరణ బిందువులు అనగా 1:2 2:1 నిష్పత్తిలో విభజించే బిందువుల్ని త్రిదాకరణ బిందువులని అంటాం. చివరికి ఇంకో లెక్క ఉంది, అది చూద్దాం. 6 లెక్క చూడండి. బిందువులు ఏ 7 3 b 6 1 c 8 2 మరియు d 9 4లు వరుసగా సమాన చతుర్భుజ వరుసాలని చూపించండి. సమాన చతుర్భుజం అనగా వాటి కర్ణాల మధ్య బిందువు సమానం చూపిస్తే సమాంతర చతుర్భుజం అవుతుంది. ఒక కర్ణాల మధ్య బిందువు కనుగొందాం, దాని సమానం చూపిద్దాం. ఇక్కడ చూడండి, ఏ 7 3 b 6 1 c 8 2 d 9 4 వేశాను. సమాంతర చతుర్భుజం గీసాము.
మనం అనుకున్నది నిజం కావాలంటే ఏసీ మధ్య బిందువు కనుక్కోవాలి. ఏసీ మధ్య బిందువు దీన్ని నేను రఫ్గా రాస్తున్నాను. మీరు ఉదాహరణ లెక్క చూసి ఉదాహరణ పదార్థం చూసి రాసుకోండి. ఏబి మధ్య బిందువు దీన్ని M1 XY అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది? X మొత్తం బై 2, ఏ 7 3, సి 8 2. కాబట్టి 7 + 8/2 y నిరూపకాలు 3 + 2/2 3 + 2/2. కాబట్టి 15/2 5/2. అలాగే బీడీ మధ్య బిందువు కొడదాం. బీడీ మధ్య బిందువు బీజీ మధ్య బిందువు కనుక్కుంటే దీన్ని M2 XY అనుకుంటే X నిరూపకం మొత్తం బై 2, y నిరూపకం మొత్తం బై 2 ఇద్దాం. ఇంకా 6 9 X నిరూపకాలు 6 + 9/2 y నిరూపకాలు 1 + 4/2 1 + 4/2. 6 + 9/2 అంటే 15/2, 1 + 4/2 అంటే 5/2. ఇక్కడ చూడండి 2 ఒకేలా వచ్చాయి. అంటే ఏసీ మధ్య బిందువు ఈక్వల్ టు బీడీ మధ్య బిందువు. కావున ఇచ్చిన శీర్షాలచే సమాంతర చతుర్భుజం ఏర్పడిన మనం క్లియర్గా రాయొచ్చు. ఈ వర్క్ను మీరు ఎగ్జాంపుల్ 16 ఉపయోగించి రాసుకున్న టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ 16 ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఆ విధంగా వర్కింగ్ రాయండి. 4 మార్క్స్ సరిపోతుంది. సరే, ఈ విధంగా మీరు ప్రాక్టీస్ 19 ప్రాక్టీస్ చేయండి. తదుపరి నాకు రాసి చూపించండి.